రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం రాబర్ట్ కియోసాకి రాశారు. ఆయన జపనీస్ అమెరికన్. ఈ పుస్తకం 51 భాషలలో 41 మిలియన్ కాపీలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైంది. రాబర్ట్ హవాయ్, అమెరికాలో చిన్న కుటుంబంలో పుట్టారు. రాబర్ట్ తండ్రికి పీహెచ్డీ డిగ్రీ ఉంది. రాబర్ట్ తన తండ్రిని పూర్ డాడ్ అని పిలుస్తాడు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ అంటుంటారు, డబ్బు సంపాదించాలంటే కష్టంగా చదవాలి, జాబ్ చేసుకోవాలి. రాబర్ట్కి మైక్ అనే స్నేహితుడు ఉన్నాడు. మైక్ తండ్రి ఒక వ్యాపారవేత్త. రాబర్ట్ అతన్ని రిచ్ డాడ్ అంటాడు, ఎందుకంటే ఆయన డబ్బు మనకోసం ఎలా పనిచేస్తుందో నేర్పిస్తాడు. అతనికి పక్కా చదువు లేకపోయినా ఆయన చాలా సంపాదించాడు. అందుకే రాబర్ట్ రిచ్ డాడీ మార్గాన్ని అనుసరిస్తాడు. రాబర్ట్ చెబుతాడు, నీవు ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ఖర్చు చేస్తావు, కాని దాంట్లో ధనవంతుడు కాలేరు. ఈ వీడియో ఎలా ధనవంతులు అవ్వాలో, మనకోసం డబ్బు ఎలా పనిచేయించుకోవాలో వివరించేది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ పుస్తకంలో డబ్బు సంపాదించడానికి 6 పాఠాలు ఉన్నాయి. రాబర్ట్ రిచ్ డాడీ అందించిన అన్ని బోధనలను సేకరించి ఆ 6 పాఠాల్లో సమ్మిళితం చేశాడు. ఇప్పుడు ఆ 6 పాఠాల్లో ఏముందో చూద్దాం. ధనవంతులు డబ్బు కోసం పనిచెయ్యరు. రాబర్ట్ మైక్ పేదలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాము అని ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివారు. అక్కడ కాసేపు సంతం ఉన్న పిల్లలుంటారు. రాబర్ట్ మైక్ చూశాక అర్థం చేసుకున్నారు, వాళ్ళు పేదలే అని. ఎందుకంటే ధనికల పిల్లల దుస్తులు, ఆభరణాలు చూస్తేనే తెలుస్తుంది. అందుకే వాళ్ళు గట్టిగా ధనికులవ్వాలన్న దృఢనిర్ణయం తీసుకున్నారు. రాబర్ట్ తన నాన్నని అడిగాడు, ఎలా ధనికులవ్వాలి? పేదనాన్న చెప్పాడు, నీ మెదడ్ని ఉపయోగించుకో. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. తర్వాత అదే ప్రశ్నతో ధనికనాన్నను అడిగారు. ధనికనాన్న చెప్పాడు, నాకు జవాబు తెలుసు, కాని నేను ఏం చెయ్యాలో నీకు పని ద్వారా నేర్పిస్తాను. అతను వాళ్లను తన సూపర్ మార్కెట్లో వారం కేవలం 2 రోజులు పనికి పెట్టాడు. జీతంగా 10 సెంట్లు ఇస్తానన్నాడు. 2 వారాల తర్వాత రాబర్ట్ ఆ పని చూసి రిస్క్ ఫీలయ్యాడు. రిచ్ డాడ్ దగ్గరకు వెళ్లాడు. రిచ్ డాడ్ నవ్వుతూ అన్నాడు, జీతాల కోసం పనిచేసేవాళ్ళు నీలా ఉంటారు. ప్రమోషన్లు, జీతం పెరుగుదలతో సంతృప్తి చెందుతారు. సమస్యలు ఇలానే పరిష్కారమయ్యాలి అని అనుకుంటారు. కాని అసలు సమస్య ఆర్థిక విజ్ఞానం లేకపోవటమే. ఈ దారిలో రాబర్ట్ తన జీతం $2లకు పెంచుకున్నాడు. ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏమిటంటే, నీ ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఒక సంస్థ లేదా వ్యాపారం మొదలుపెట్టుకో. ఆ సంస్థ నీకు ఒక మంచి ఆస్తిగా మారాలి. ఆ ఆస్తి ద్వారా నీకు ఆదాయం రావాలి. రాబర్ట్ ఇంకా కొంచెం సందేహంలో ఉన్నాడు. ఒకరోజు ఆ విషయాలు ఆలోచిస్తూ ఉండగా సూపర్ మార్కెట్లో పనిచేసే మార్టిన్ అనే అక్కచెంతో కామిక్ బుక్స్ విసిరేస్తుండాలని చూశాడు. రాబర్ట్ కామిక్ బుక్స్ ఎంతో ఇష్టం. రాబర్ట్ మార్చిన ఆ బుక్స్ తీసుకోవాలని అడిగాడు. ఆ బుక్స్తో మైక్ ఇంట్లో ఖాళీ గదిని తీసుకొని లైబ్రరీగా మార్చాడు. ఆ లైబ్రరీకి మైక్ అక్కని లైబ్రేరియన్గా నియమించాడు. ఆ లైబ్రరీకి వచ్చే పిల్లల నుంచి ఒక్కోసారి పుస్తకాలు చదవడానికి 10 సెంట్లు వసూలు చేయమని కూడా చెప్పాడు. ఇలా రాబర్ట్ తన మొదటి పాఠాన్ని అమలు చేశాడు. ఇప్పుడు రాబర్ట్ అర్థం చేసుకున్నాడు, ధనికులు డబ్బు కోసం పనికి రావడం కాదు, డబ్బు వాళ్లకోసం పనిచేస్తుందని. మనం ఫైనాన్షియల్ లిటరసీ ఎందుకు నేర్పాలి? మనం తరచుగా ధనికులు సరిగ్గా డబ్బు నిర్వహణ చేయకపోవడం వల్ల పేదలవుతున్నట్లు చూస్తాం. మైకేల్ జాక్సన్, ఆర్థర్ కాటన్, స్టీల్ కంపెనీ యజమాని చార్లెస్ ష్వాబ్, ఇలా వాళ్లంతా ఈ కేటగిరీలోకి వస్తారు. దీనికి కారణం ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం. ఇల్లు కట్టాలంటే బలమైన పునాది అవసరం. అదేవిధంగా ధనికులు కావాలంటే బలమైన ఫైనాన్షియల్ లిటరసీ కావాలి. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏమిటో చూద్దాం. రాబర్ట్ దీన్ని 4 భాగాలుగా విభజించాడు. మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటాం, బ్యాలెన్స్ షీట్ అంటాం. ఇన్కమ్ అంటే నీ జీతం, ఎక్స్పెన్సెస్ అంటే నీ రోజువారీ ఖర్చులు, అసెట్ అంటే ఇన్కమ్ తెవ్వించే వస్తువు, ఇంటి అద్దె ఆదాయం వచ్చే వస్తువు కాబట్టి అది అసెట్. లయబిలిటీ అంటే బకాయి లేదా లోన్లు. ఎవరైనా ఏదైనా కొనుగోలు చేస్తే దానికి ఇచ్చే డబ్బే నీ లయబిలిటీ అవుతుంది. కార్ లోన్ ఈఎంఐ కూడా లయబిలిటీ. ఇప్పుడు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఈ క్యాష్ ఎలా తిరుగుతుందో చూద్దాం. ముందుగా పేద కుటుంబాల క్యాష్ ఫ్లో చూద్దాం. వాళ్లు జీతాన్ని రోజువారీ ఖర్చులు, బట్టలు, ఆహారం, సినిమాలు మొదలైన వాటికి ఖర్చు చేస్తారు. నెల చివరికి వారిది ఆదాయం బాక్స్ నుండి ఖర్చు బాక్సుకి డబ్బు వెళ్తుంది. ఈ ప్రజలు ఉద్యోగం లేకుండా ఉండలేరు. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల క్యాష్ ఫ్లో చూద్దాం. డబ్బు ఆదాయం బాక్స్ నుండి ఖర్చులు మరియు అప్పుల బాక్సుకి వెళ్తుంది. వారు జీతం రోజువారీ ఖర్చులు, పన్నులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించటానికి వాడుతారు. వారి పొదుపులతో ఉద్యోగం లేకుండా కూడా జీవించగలరు. జీతం పెరిగినా వారి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవ్వవు.
వాళ్ళు తమ పొదుపులతో జీవించగలరు. ఆ తర్వాత వాళ్ళు కూడా పేద కుటుంబాల మాదిరిగా అయిపోతారు. చివరకు చూద్దాం ధనికుల డబ్బు ప్రవాహం. వాళ్ళు తమ జీతాన్ని స్టాక్ మార్కెట్లలో, రియల్ ఎస్టేట్లో, బాండ్లలో లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. అప్పుడు వారు డివిడెండ్లు, అద్దె లేదా వడ్డీ రూపంలో లాభాలు పొందుతారు. ఆ ఆదాయంతో తమ అవసరాలను తీర్చుకుంటారు. ఉద్యోగం లేకపోయినా సంతోషంగా జీవించగలరు. మొత్తం కథలో పేద తండ్రి తన ఇంటిని ఆస్తిగా భావించాడేమో కాని ధనిక తండ్రి దాన్ని బాధ్యతగా చూడమని చెబుతాడు. ఎందుకంటే మనం ఈఎంఐలు చెల్లించాలి. ఇలాగే ధనికులు మరింత ధనికులైపోతారు, పేదలు మరింత పేదలైపోతారు. దీనిని ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. మీలో ఎంతమందిని మీరు పనిచేస్తున్న కంపెనీ మీ సొంత కంపెనీ అని అనిపిస్తుందో చూడాలి. అలాగైతే మీకు ఏమీ ఉండదు. వెనక్కి చూసినప్పుడు మీ జీవితమంతా మీ బాస్ కోసం పనిచేసినట్టే, మీకోసం కాదు. రాబర్ట్ ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చాడు. మెక్డొనాల్డ్స్ యజమాని రే క్రాక్ అంటారు, నేను హ్యాంబర్గర్ వ్యాపారం చేయటం లేదు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. మెక్డొనాల్డ్స్ భూమి కొని ఫ్రాంచైజ్ సెటప్ చేసి అద్దెకి ఇస్తుంది. హ్యాంబర్గర్ అమ్మకాల ఆదాయంతో పాటు అద్దె ఆదాయం కూడా వస్తుంది. మొత్తం ఆదాయంలో 80% మాత్రం రెంట్ల నుంచే వస్తుంది. కాబట్టి ఇక్కడ రాబర్ట్ అంటున్నాడు, నీ జాబ్తో పాటు స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, పేటెంట్లు లేదా ఇంకో ఇన్కమ్ వచ్చే ఆస్తులు సొంతం చేసుకో. ఇదే ధనికుల రహస్యం. ఇప్పుడు ట్యాక్స్ సిస్టమ్ ఎప్పుడు ఎలా మొదలైందో చూద్దాం. ఒకప్పుడు దేశాల మధ్య యుద్ధాలు జరిగేవి. ఆ సమయంలో రాజులు సరిపడే డబ్బు లేకపోతే ప్రజల నుంచి కొంత డబ్బు దానం చేయమని కోరేవారు. 1799, 1816 మధ్య బ్రిటన్ యుద్ధం జరిగింది. 1861, 1865 మధ్య అమెరికా యుద్ధం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ట్యాక్స్ వసూలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ చట్టం తీసుకువచ్చారు. ఇది ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. పేదలికి ఆదాయం ఉండదు కాబట్టి వారు ఎటువంటి పన్ను చెల్లించరు. ధనికులు వ్యాపారం, కంపెనీలు కలిగి ఉంటారు. అందువల్ల వారు తమ ఆదాయాన్ని ఖర్చులతో మాపు చేసుకుని తక్కువ పన్ను తగ్గించుకోగలరు. ఇప్పుడు కంపెనీ శక్తి గురించి మాట్లాడుకుందాం. కంపెనీ అంటే ఒక సంస్థ లేదా ఒక కంపెనీ. మీరు ఒక కంపెనీ మొదలుపెడితే ట్రావెలింగ్, కార్ సంరక్షణ, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులను వ్యాపార ఆదాయంతో మాపు చేసుకుని తక్కువ పన్ను చెల్లించవచ్చు. పన్ను తగ్గించుకోవడానికి ధనికులు వాడుకునే ఇంకో మార్గం ఉంది. ఎప్పుడైనా వారు ఏదైనా ఆస్తి అమ్ముతారు, ఉదాహరణకి భూమి, బిల్డింగ్. ఆ క్యాపిటల్ గెయిన్స్ని ట్యాక్స్ ఆదా చేసుకోవడానికి ప్రభుత్వ స్కీముల్లో పెట్టుబడి పెడతారు. రాబర్ట్ చెబుతాడు, ప్రతి వ్యాపారికి అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, మార్కెటింగ్, లా గురించి తెలుసుకోవడం చాలా అవసరం. రాబర్ట్ ఒక గేమ్ రూపొందించాడు, పేరు క్యాష్ ఫ్లో. ఆ గేమ్లో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి బయటి దారి, దాన్ని ఫాస్ట్ ట్రాక్ అంటారు. మరొకటి లోపల ఉన్న దారి, దాన్ని ర్యాట్ రేస్ అంటారు. ఆ గేమ్లో ర్యాట్ అంటే లోపల ఉన్న దారి బయట దారికి అంటే ఫాస్ట్ ట్రాక్కి రావాలి. కొందరు కష్టపడి చదివి జాబ్ తీసుకుని తమ బాస్ కోసం పనిచేస్తారు. హెన్రీ వాళ్ళను సింబాలిక్గా కాలువలో చిక్కుకున్న మనుషులు అంటాడు. ఈ దౌడు నుండి బయటపడటానికి ఒకటే మార్గం ఉంది. డబ్బు, లెక్కలు, పెట్టుబడుల గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా పేదలకి ధనికులు కావాలంటే ఈ 3 విషయాలు తెలుసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న అవకాశాలను గుర్తించాలి. రాబర్ట్ ఎప్పుడూ తక్కువ ధరలో అమ్మకానికి ఉన్న ఇళ్లను వెతుకుతూ ఉంటాడు. ఒకరోజు అతను ఇల్లు అమ్మకానికి ఉంది అనే బోర్డు చూశాడు. ఆ బోర్డు చాలా కాలంగా అక్కడే ఉంది. ఆ ఇల్లు యజమాని ఏదైనా చేసి ఆ ఇల్లు అమ్మాలని బలంగా కోరుకుంటున్నాడు. హెన్రీ అతనితో చర్చించాడు. రాబర్ట్ ఆ ఇంటిని అసలు ధర కంటే $20,000 తక్కువ ధరకు కొన్నాడు. కొన్నిసార్లు ధర పెరిగినప్పుడు అతను దాన్ని 2 ధరకు అమ్మేశాడు. ఇలాగే మనం అవకాశాలను చూసుకోవాలి. డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి. ఏ పని మొదలుపెట్టే ముందు చాలామంది డబ్బు లేదని ఫిర్యాదు చేస్తారు. బ్యాంకు మనకు లోన్ ఇవ్వదు అని అంటారు. దీనితో రాబర్ట్ ఒక పని చేశాడు. ఒకసారి అతనికి 20 లక్షల విలువైన ఒక అపార్ట్మెంట్ 12 లక్షలకి అమ్మకానికి ఉన్నది కనిపించింది. కాని రాబర్ట్ దగ్గర ₹1 కూడా లేదు. అతను ₹1,00,000 అప్పు తీసుకుని అడ్వాన్స్ ఇచ్చాడు. మిగిలిన మొత్తం 90 రోజుల్లో చెల్లించమని ఒప్పందం చేసుకున్నాడు. రాబర్ట్ ఒక వ్యక్తితో ₹1,00,000 రుణం తీసుకున్న విషయాన్ని వివరించాడు. ఆ వ్యక్తికి ఆ డీల్ బాగా నచ్చింది. ఇప్పుడు రాబర్ట్ ఆ ఇంటిని ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి రాబర్ట్కి మంచి డీల్ చూపించినందుకు $50,000 కమిషన్ ఇచ్చాడు. రాబర్ట్ చెబుతాడు, ఇన్వెస్ట్ చేయడం అంటే కేవలం డబ్బు పెట్టడం కాదు, ఫైనాన్స్ గురించి జ్ఞానం సంపాదించడం కూడా. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి, వారికి మంచి కమిషన్ ఇవ్వండి, అప్పుడు వారు మంచి ఆలోచనలు తీసుకువస్తారు. ఈ 3 విషయాలు పాటిస్తే సులభంగా డబ్బు సంపాదించవచ్చు. డబ్బు కోసం కాదు, నేర్చుకోవడానికి పనిచేయండి.
పాఠశాలల్లో, కాలేజీలలో, ఉద్యోగాలలో అందరూ ఒకే విషయం చెప్తుంటారు. ఏదైనా ఒక ఫీల్డ్లో స్పెషలైజ్ చేయాలి అంటే ఆ ఫీల్డ్లో ఎక్కువ నైపుణ్యాలు పెంచుకోవాలి అని. పూర్ డాడ్ కూడా రాబర్ట్కి అదే చెప్పాడు. పూర్ డాడ్ అంటాడు, కొత్త విషయాలు కాకుండా ఒకటిపై ఎక్కువగా తెలుసుకో అని. రిచ్ డాడ్ మాత్రం తక్కువ విషయాలు కాకుండా ఎక్కువ విషయాలు తెలుసుకో అంటాడు. రాబర్ట్ అంటున్నాడు, జాబ్ అంటే జస్ట్ ఓవర్ బ్రోక్, అంటే జాబ్లో పనిచేస్తే మీరు ఏమీ సంపాదించరు. జీవితాంతం బాస్ కింద పనిచేయడం అంటే ర్యాట్ రేస్ లాంటిదే. మీరు ఒక ఫీల్డ్లో ఎంత నైపుణ్యం పెంచుకుంటారో అంతే మీరు ఆ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంటారు. ఒక క్రికెటర్ రిటైర్ అయ్యాక ఇంకో ఫీల్డ్లో యాక్టివ్గా పనిచేయలేడు. పెద్ద పెద్ద కంపెనీలు బిజినెస్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ని హైరింగ్ చేసి ఒక కంపెనీని నడిపించడానికి వివిధ డిపార్ట్మెంట్లలో మారుతూ ట్రైన్ చేస్తాయి. అలాగే ధనికులు కూడా తమ పిల్లలను పలు రంగాల్లో నేర్పిస్తారు. చివరికి జీవితంలో విజయం సాధించాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. రాబర్ట్ చెప్పాడు, ఈ 3 విషయాలు నేర్చుకుంటే డబ్బు మీ దగ్గరకు తానే వస్తుంది. ఇప్పటివరకు మనం 6 పాఠాలు చూశాం. ఇప్పుడు రాబర్ట్ మనం ఈ 5 విషయాలు వదిలేయమని చెప్తున్నాడు. మనం ఆర్థిక స్వాతంత్ర్యం సాధించటానికి ఆటంకం కలిగించే కారణమేమంటే డబ్బు కోల్పోతే భయం. ఎవరినైనా దుర్వినియోగం చేయకండి, వాళ్లపై ఈర్ష్య చూపకండి, మీ కంపెనీ దివాళా పడుతుందనే ఆలోచనలు చేయకండి. మీ మేధస్సును మేల్కొల్పండి. నేను ఇది కొనలేను అని ఎప్పుడు చెప్పకండి. బదులుగా నేను ఇది ఎలా కొనాలి అని ఆలోచించండి. మొదట మీకే ఖర్చు చేయడం మొదలుపెట్టండి. ఆ తర్వాత మీ రుణాలు, బిల్లులు చెల్లించండి. రాబర్ట్స్ అంటున్నారు, మీకు ముందుగా నిధులు చెల్లిస్తే డబ్బు సంపాదించడానికి ప్రెషర్ పెరుగుతుంది. ఎప్పుడూ అజ్ఞానం చూపించకండి. డబ్బు గురించి పుస్తకాలు, సదస్సుల ద్వారా తెలుసుకోండి. ముగించే ముందు రాబర్ట్ కొన్ని వ్యక్తిగత సలహాలు ఇచ్చాడు. నీవు ఎందుకు మొదలెట్టావో తెలుసుకో. నీకు అది చేయాల్సిన కారణం ఏమిటి? నీ కోరిక ఏది? డబ్బు గురించి జ్ఞానం పొందేందుకు ధనికులతో స్నేహం చేసుకో. ప్రతిరోజూ నువ్వు ఎన్నో సూత్రాలు, నియమాలు తెలుసుకుంటావు. వాటిని క్రమంగా పాటించు. నాకు డబ్బు వచ్చాక దానం చేస్తాను అని చెప్పకు. నియమమేమిటంటే డబ్బు ఇవ్వాలి, డబ్బు వస్తుంది. ఒక ధనికుడిని నీ రోల్ మోడల్గా తీసుకుని వాడినుంచి ప్రేరణ పొందు. ఆలస్యం చేయకుండా ఇప్పుడు నుండే పని మొదలుపెట్టు. ఇవన్నీ పాటిస్తే డబ్బు సంపాదించడం ఎంత సులభమో నీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్.